గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొన్ని రోజులుగా వాతావరణం అయితే మారుతూ వస్తూ ఉంది. మన హైదరాబాద్లో ఉన్నట్టుండి ఒక నిమిషానికి ఒకలా ఉంటే మరో నిమిషం మారుతూ ఉంది వాతావరణం అయితే. సో నిన్నటి వరకు కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా క్లైమేట్ ఎండ కాస్తూ ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్ చూసాం. సో ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా మేఘమయం అయిపోయి పూర్తిగా చీకటి వాతావరణం, మధ్యాహ్నం నుంచే చీకటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది. సో మనం విజువల్స్ చూసుకుంటాం. ప్రస్తుతం మార్నింగ్ నుంచి కూడా ఇదే వర్షం అయితే కురుస్తూ ఉంది. తేలికపాటి జల్లు, ఒక షవర్ లాంటి వర్షం అయితే కురుస్తూ ఉంది. సో కంటిన్యూస్గా ఏదైతే సుమారు ఉదయం 10 గంటల నుంచి కూడా ఇదే సినారియో హైదరాబాద్ మొత్తం మీద కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏవైతే హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తూ ఉన్న నేవేళలో ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టూర్, రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొక్కాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్రంగా అంతరాయంగా అయితే కలుగుతూ ఉంది. సో ఇది ఇప్పటివరకు ఏరియాస్లో ఏదైతే మనకు రూట్స్ విజయవాడ పోయే రూట్స్ అవన్నీ ఏరియాస్లో కూడా ఫుల్ భారీ వర్షం, అంటే భారీ నుంచి అతి భారీ వర్షం, కుండపోత వర్షంగా కురుస్తూ ఉంది. సో ఈ ఏరియాస్లో ఏవైతే మనం ఈ ఏరియాస్లో అయితే అతి భారీ ఒక మినీ క్లౌడ్ బస్, చిన్నపాటి ఒక మినీ క్లౌడ్ బస్ ఏదైతే ఎలా ఉంటుందో ఎల్బీ నగర్, వనసలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంటర్లో ఉన్న బేగంపేట ఏరియాలో ఉన్నాం. సో ఈ ఏరియాలో చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఇదే సినారియో, ఉదయం నుంచి కూడా ఇలాగే వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది. సో రాకపోకలకైతే కొంచెం అంతరాయం కలుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళే సమయం కాలేదు. సో ఇప్పుడిప్పుడుగా సుమారుగా సమయం సాయంత్రం వేళ అవుతూ ఉంది. సాయంత్రం వేళ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే డ్యూటీస్ దిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడుతూ ఉంది. సో వర్షాలు ఇలాగే ఉంటాయి. ఎలా అనిపిస్తుంది? సడన్గా వర్షాలు పడుతూ ఉన్నాయి హైదరాబాద్లో. మంచిగా కనిపిస్తుంది. మంచిగా అనిపిస్తూ ఉందా? సో ట్రాఫిక్ ఎలా ఉంది ఆ ఏరియాలో? ట్రాఫిక్ లేవు. సో ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా వర్షం పడుతుందని? ఎక్స్పెక్ట్ చేశారా వర్షం పడుతుందని? చూసారు కదా బస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, సో వారందరూ కూడా ట్రావెల్ పిక్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏదైతే మినీ క్లౌడ్ బస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆకాశం మొత్తం కూడా నల్లని మేఘాలు కమ్మేసి హైదరాబాద్ని ఒక కబంధ హస్తంలో పట్టేసినట్టుగా కనిపిస్తుంది సినారియో మొత్తం కూడా. సో మనం విజువల్లో చూసుకోవచ్చు ఈ కురుస్తున్న వర్షానికి ప్రతి ఒక్కరు కూడా రెయిన్ జాకెట్స్ వేసుకొని ప్రిపేర్గా ఉన్నారు. సో వారి దగ్గర కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి క్లైమేట్ మారిపోయింది. మొన్నటి వరకు అయితే ఎండలు గట్టి కొట్టినే మాడిపోయినాం. సడన్గా పడుతున్న వర్షాలకి ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోయింది, వినాయక చవితికే లాస్ట్ అయిపోయింది అనుకున్నాము. దుర్గా భవాని పూజలన్నా మంచిగా చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఏంటి సిచ్యువేషన్? ముందు నుంచే క్యారీ చేస్తున్నాం రెయిన్ కవర్ ఇదంతా కూడా, లేకపోతే మార్నింగ్ లేవగానే క్లైమేట్ మనకు అర్థమైంది కాబట్టి కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి జాబ్స్ చేసి వచ్చే వాళ్ళం ఈ టైంకి వెళ్తాం కాబట్టి తప్పదు అది. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడైతే బంజారాల్స్ నుంచి వస్తున్నాను, ఫుల్ హెవీగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఇంక మరి కొంతమంది ఉందాం, ఎలా అనిపిస్తుంది? సడన్గా నిన్న మొన్నటి వరకు గట్టిగా ఎండలు కొట్టినాయి, ఈరోజు సడన్గా వర్షం పడుతుంది. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, నిన్న మొన్నటి వరకు క్లైమేట్ చాలా డ్రైగా ఎండలు కొట్టిన సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు సడన్గా పడుతున్నాయి వర్షాలు, ఎలా అనిపిస్తూ ఉంది? అండ్ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రాఫిక్ అయితే ఈరోజు ఫార్ బెటర్, బట్ నిన్న మొన్న హెవీ ట్రాఫిక్. వర్షాలు ఎలా ఉన్నాయి? సడన్గా పడుతున్న వర్షాలు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు సడన్గా ఆగిపోతుందో అర్థం కావట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ టు ఆఫీస్ చాలా కష్టం అయిపోతుంది. సో పొద్దున బాగానే ఉంది, బట్ ఆల్ ఆఫ్ సడన్ అరౌండ్ 9-10 o'clock నుంచి మళ్ళీ హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ చాలా కష్టం ట్రావెలింగ్కి. దాంట్లోకి 2 వీలర్స్ అంటే చాలా టఫ్ అయిపోతుంది. రైట్, ఏదైతే నిన్న మొన్నటి దాకా ఈ ఎండల్లో ట్రాఫిక్తో డ్రైవర్స్లో పోలీసులు అయితే చాలా కుస్తీ పడ్డట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు సడన్గా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో వర్షంలో కూడా నిరంతరంగా వారి డ్యూటీని అయితే నిర్వహిస్తూ ఉన్నారు, ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో పోలీస్ అధికారులు మనతో పాటు అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎలా ఉంది సిచ్యువేషన్? నిన్న మొన్నటి వరకు ఎండలో డ్యూటీ చేశారు, ఆ ట్రాఫిక్ జామ్ వేరే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షంలో ఎలా ఉంది ట్రాఫిక్ సిచ్యువేషన్? ఎలా ఉంది రోడ్ల మీద సిచ్యువేషన్ అంటారు? ప్రస్తుతానికైతే కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు ఎలా ఉంది? ఎలా ఉంది సిగ్నల్స్ దగ్గర కానీ బయట సిచ్యువేషన్ ఎలా ఉంది రోడ్ల మీద? చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొంచెం రెయినీ సీజన్ కాబట్టి ట్రాఫిక్ ఆగిపోతుంది, ఎక్కడి మనుషులు అక్కడికే ఆగిపోతున్నారు.
మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఈ వర్షాకాలం మాన్సూన్ సీజన్లో? వర్షాకాలం కదా, ఈ ట్రాఫిక్ మనీ రోడ్డు మీద కానీ మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఈ టైంలో ఎలా ఉండాలనేది? రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేయాలండి. రెయిన్ కోట్స్ వేసుకొని ఉండాలి. పాయింట్లలో ఎక్కడున్నా చూస్తూ ఉండాలి. ట్రాఫిక్ చెక్ అయిపోతుంటాయి వెహికల్స్, వర్షం పడుతుంది కాబట్టి అక్కడ బ్రిడ్జ్ కింద ఆగిపోతుంటారు. అవన్నీ క్లియర్ చేస్తూ ఉండాలి. క్లియర్ అవుతుంటేనే కదండి ట్రాఫిక్ జామ్ కాదు. వర్షాకాలంలో మీకు వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయండి? నాకు ఒక విధంగా అంటే వర్షంలో ఉన్న పోలీసులు కూడా రోడ్ల మీద నుంచి నీళ్ళని క్లియర్ చేస్తూ ఉంటారు, ఒక కామన్ మ్యాన్లో పనిచేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డిఫికల్టీస్ ఎలాంటి ఎదురవుతూ ఉంటాయి మీకు? మాకు వస్తాయండి. వర్షంలో నుంచి కామన్గా అందరికీ వస్తాయి. సర్ది అవుతుంది, అన్నీ కామన్గా అందరికీ వస్తాయి. మాకు వస్తాయి, అయినా చేయాలి ఎందుకంటే డ్యూటీ కాబట్టి. ఇది పోలీసుల అధికారులు మాట్లాడిన మాటలు, రైట్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ప్రతి ఒక్క హైదరాబాద్ వాసి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం కురుస్తూ ఉందంటూ చెప్తా ఉన్నారు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో నిన్న మొన్నటి వరకు ఎండలు కాగుతూ ఉంటే ఆ చెమటలు దుడుచుకుంటా ఉన్నాం. సో ఈరోజు నిన్నటి నుంచి ఒక్కసారిగా సడన్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో మార్నింగ్ క్లైమేట్ చూసి మేము రెయిన్ జాకెట్స్ అన్నీ కూడా క్యారీ చేసాం, లేకుంటే ఈ వర్షంలో తడిసి ముద్దయిపోయాలని చెప్తా ఉన్నారు. సో ఏదైతే వనస్థలిపురం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో మినీ క్లౌడ్ బస్ లానే వర్షపాతం అయితే కురుస్తూ ఉంది. సో ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ ఏరియాలో చాలా వర్షపాతం హెవీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో రానున్న 3-4 గంటలు సాయంత్రం అంటే ఈరోజు నైట్కి హెవీ వర్షం కురిసే అవకాశం ఉంది మన హైదరాబాద్లో. సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా మీ ఇళ్ళకి చేరుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇప్పటివరకు ఉన్న వర్షం సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయుదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.